ఇక 21వ వచనంలో ఏం చూసాము? అల్లంతో కూడిన అంటే ఏది చూడండి, ఈ రోజుల్లో మనకు తెలియకుండానే మనం ఏం చేస్తున్నామంటే సెల్ ఫోన్ చూసుకుంటూనే ఉంటాం. చక్కగా ప్రతి వారి చేతిలో, ఎవరి చేతిలో చూస్తూ ఉంటాను నేను. పెద్ద పెద్ద ఫోన్లు, చక్కటి ఫోన్లు ఉంటాయి, ఖరీదుగా ఫోన్. కానీ ఆ ఫోన్లో ఏదో మనం వాక్యం చూసుకుంటాం ఉంటారు. అందులో నేను ఒక ఆయన పని చేస్తుంటే ఆయన విశ్వాసికని ఏదో సీరియల్ చూస్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే మనకు తెలియకుండానే మనం ఏమైపోతూ పడిపోతూ ఉంటాం. అందుకని యవనస్తులు తప్పక తృప్తిల్లుతాడు. అయినప్పటికీ నూతన బలం పొందాలని దేవుడు ఎప్పుడు కూడా ఆయన వాక్యం చేత మనల్ని ఏం చేస్తారంట? ఆయన వాక్యము చదువుకోవడం ద్వారా మనము జాగ్రత్త పడుతూ ఉంటాం. కొలస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం కూడా చదువుతాం. కొలస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చదువు. గట్టి చదివిన అనగా ఈ లోక సంబంధమైన మోసకరమైన మీరు చదువు. ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్థక తత్వ జ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవాడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండునే. ఏం చేయాలంట? అనగా సాతాను మిమ్మల్ని చెరపట్టుకొని అజ్ఞానంలో మీరు పడివేస్తాడేమో. మీరు ఎలా ఉండాలంట? యవనస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త కలిగి ఉండటానికి ఒకసారి పౌలు గారి తిమోతి ఉన్నాడు, ధీమా ఉన్నాడు. ఈ యొక్క జాగ్రత్తగా ఉండడానికి ధీమా ఏం చేశాడు చూద్దాం. 2వ తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. ఏం చేశాడంట? దేమా ఇహలోకమును స్నేహించి, ఆయన ఏం చేశాడంట? లోకాన్ని స్నేహించాడు, లోకాశను స్నేహించాడు, లోకాన్ని చూశాడు. యేసు ఏం చేశాడైనా తెస్సలోనికి వెళ్ళిపోయాడు. ఈ లోకంలో ఏముందంటే నేత్రాశ, జీవపుట్టము, ఎన్ని లోకంలో ఉన్నాయి. వాటిని మనం ప్రేమించి ఏం చేశాడంటే ఆయన లోకానికి వెళ్ళిపోయాడు. అలా మన లోకంలోనికి ఏమాత్రం వెళ్ళటానికి ప్రభువు ఇష్టపడుతున్నాడు. కనుక యాకోబు అంటున్నాడు, యాకోబు పత్రిక 4వ అధ్యాయం మన 4వ వచనం కనుక చూస్తే ఏం చెప్తూ చూద్దాం. యాకోబు పత్రిక, వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? చూడండి, ఈయన ఈ లోకాన్ని ప్రేమించాడు, తిరిగి లోకాన్ని వెళ్ళిపోయాడు. ఇక్కడ ఏమన్నంటే ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? దేవునితో మీరు వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహం చేయగోరునో. చాలు. ఏం చేయాలంట? దేవా ఈ లోకాన్ని స్నేహించాడు, వెళ్ళిపోయాడు. కానీ ఇలా ఈ లోక స్నేహము ఏంటంట? దేవునితో వైరమని మీరు ఎరగరా? మనం అనొచ్చు, మరి తెల్లవారు లేస్తే మనం లోకంలో జీవిస్తున్నాం, మరి లోకంలో బ్రతుకుతున్నాం అని మనం అనొచ్చు. కానీ లోకంలో కనుక జీవిస్తున్నాం మనము. అందుకనే ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు తామరాకు ఉంది, ఆ తామరాకు ఎక్కడ ఉంటుందంటే కాలువ దగ్గర, నీళ్ళ దగ్గర ఉంటుంది. ఆ తామరాకు మీద నీళ్ళు పడితే ఏమవుతుంది? నీళ్ళు చూడదా? నీరు చుక్కని ఏమాత్రము, ఎందుకంటే ఆ నీరు చుక్క ఎప్పుడైతే పడిందో ఆకి నీరు జాగ్రత్త. మనము కూడా ఈ లోకంలో లోకాన్ని మనం ప్రేమించకూడదు, ఈ లోకంతో మనం స్నేహం
ఈ లోక స్నేహము దేవునితో వైరమని నేను ఎరగరా. దేవ లోకాన్ని ప్రేమించాడు, కానీ లోకంలో వెళ్ళిపోయాడు. కానీ లోకంలో ఏమున్నాయి? నేత్రాస, జీవప్రేమో తెలియదు. కాబట్టి వీటన్నిటికీ మనం వేసి విసర్జించాలి. విసర్జించడానికి ఇక్కడ యాకోబు కనుక ఈ లోక స్నేహము దేవుడితో వైరమని ఎరగరా. తిమోతికి అదే పౌలు గారు అన్నాడు. 22 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం చదువుతాం. తిమోతి రాసిన పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం కూడా చదువుతాం. ఏమన్నాడు? ఇప్పుడు నీ యవనేచ్ఛల నుండి ఎక్కడికి చెందా? యవనేచ్ఛలో ఉన్నాడు. నువ్వు యవనేచ్ఛల నువ్వు ఏం చేయమన్నాడు? ఇప్పుడు పారిపోవాలి. ఈ యవనేచ్ఛల నుండి మనం ఏం చేయాలంటే, యవన కాలంలో మనల్ని ఏమైతే అపవిత్రపరుస్తున్నాయో, ఏమైతే పాపానికి దారి చేస్తున్నాయో, ఏమైతే చెడు మార్గానికి వెళ్తున్నాయో, వీటన్నిటిని బట్టి ఏం చేయాలంటే పౌలు గారు చెప్తారు, తిమోతి నువ్వు యవనేచ్ఛల నుండి నువ్వు యవనేచ్ఛలో ఉన్నావు. యవనేచ్ఛలనగా అవి తెలియకుండానే మనల్ని పడవేసి పాపములను తిమోతి నువ్వు యవనేచ్ఛలో ఉన్నావు కనుక నువ్వు పారిపోవాలి. అలా పారిపోయి ఏం చేయాలి? కింద మాట్లాడాలి. ఏ హృదయం ఉన్నారంటే పవిత్రమైన హృదయము, పరిశుద్ధమైన హృదయము, పవిత్రమైన హృదయమై ఏం చేయాలంట? ప్రభువుకు నువ్వు కూడా ప్రార్థన చేయడంతో కూడా నువ్వేం చేయాలంట? ఏముండాలి మనలో? ప్రభువుతో మనం ఈ లోకమనలో ఈ లోకమనే ఈ లోక స్నేహము దేవుడితో వైరమని ఎదిగి ఈ లోకాన్ని మనం స్నేహించకుండా ఎవరైనా మనం పారిపోతూ ఏం చేయమన్నాడంటే, ఈ లోకంలో పవిత్రమైన హృదయం గలవారమై ప్రార్థించే వారితో కూడా మనకి ఎలా ఉండాలంట? కింద మాట్లాడదాం. నీతి కావాలి, నీతి కావాలని చెబుతూ నీతియు విశ్వాసమును ప్రేమను ఏముండాలంటే మన జీవితంలో నీతియు విశ్వాసము ప్రేమ సమాధానంతో మనం ఆ ప్రభుని వెంబడించేవారు కాదు. వెంటబడకపోతే దేవుడిని మనం ఎప్పుడు కూడా వెంబడించేవాడు కాదు. అందుకని యవ్వనులు దేవుని చేత తన నడకను శుద్ధిపరుచుకుంటారంటే దేవుని యొక్క వాక్యం చేతనే. కనుక ఆ వాక్యం చేత మనం ఎలా ఉండాలంట? శుద్ధిపరచబడాలి. అందుకని దేవుడితో నీతియు సమాధానం మాట్లాడుతున్నారు. అందుకని ఒకసారి అబ్రహాము లోతు ఎవరండి? వీరిద్దరు అన్నదమ్ములు. అబ్రహాము లోతు అన్నదమ్ములు. వీరిద్దరికి కూడా ఒకసారి వారికి ఉన్న ఆస్తులను బట్టి వాళ్ళ పశువుల కాపర్లకు వీళ్ళ పశువుల కాపర్లకు ఏమొచ్చేసిందంటే కలహం వచ్చేసింది. ఏమొచ్చింది? వాళ్ళకి కలహం వచ్చేసింది. చదువుదామా? ఆదికాండం 13వ అధ్యాయం 6వ నుంచి 8వ వచనం. ఆదికాండం. కాబట్టి అబ్రహాము మనము బంధువులము గనుక నాకు నీకును నా పశువుల కాపరులకు నీ పశువుల కాపరులకును కలహం ఉండకూడదు. నీ పశువుల కాపరులకు ఏముండకూడదంట? కలహం ఉండకూడదు. చదువు. ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కదా. ఈ దేశమంతా నీ ఎదుట ఉన్నది కనుక దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము. ఏం చేయమన్నాడు? ఇప్పుడు లోతుతో చెప్తున్నాడు అబ్రహాం గారు, దయచేసి నన్ను విడిచి నువ్వు వేరుగా ఉండము. చదువు. నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడల, నువ్వు ఎడమ తట్టుకు వెళ్తే నేను కుడి తట్టునకును వెళ్తాను. నీవు కుడి తట్టునకు వెళ్ళిన ఎడల, నువ్వు కుడి తట్టుకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టునకును వెళ్ళుదును అని ఎడమ తట్టుకు వెళ్ళుదునని లోతుతో చెప్పగా లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటినీ చూచెను. ఏం చూశాడంటే లోతు తన కనులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను, ఏ పట్టణం ఉంటుంది? యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనం చేయక మునుపు, ఆ పట్టణములను నాశనం చేయక మునుపు సోయరుకు వచ్చి వరకు అది అంతయు యెహోవా తోట వలెను
అది ఎంత కనబడిందంటే ఆయనకి అదంతయు యెహోవా తోట వలెను, ఐగుప్తు దేశము వలెను, ఐగుప్తు దేశం వలెను, నీళ్లు పారు దేశమై ఉండెను. ఏమైపోయిందంటే అది నీళ్లు పారు దేశమై ఉండెను. కింద మాట. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని ఏం చేశాడంటే ఇప్పుడు లోతు తనకు యోర్దాను ప్రాంతాన్ని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేసెను. ఆయన తూర్పుగా వెళ్ళిపోయాడు లోతు. అట్లు వారు ఒకరికొకరు వేరైపోయింది. ఏమైపోయినప్పుడు ఏం కొడుతున్నాడు ఈయన? యోర్దాను ప్రాంతం, సొదొమ కుమారులు, ఆ పట్టణము శబ్దమైన పట్టణాన్ని లోతు కోరుకున్నాడు. కానీ అబ్రహాం గారు ఏం కోరుకున్నాడు? కింద మాట్లాడు. అబ్రాహాము కనానులో నివసించెను. అబ్రహాం ఎక్కడ నివసించాడు? ఎప్పుడైనా కానానులో నివసించెను. లోతు ఆ మైదానమందు ఉన్న పట్టణముల ప్రదేశములలో, లోతు ఆ మైదానం ఉన్న పట్టణముల ప్రదేశములలో కాపురం ఉండి సొదొమ దగ్గర తన గుడారం వేసుకున్నాడు. ఎక్కడ వేసుకున్నాడు ఆయన? సొదొమ దగ్గర తన గుడారం వేసుకొని. సొదొమ మనుషులు దుష్టులను. ఎవరంటారు? సొదొమ మనుషులు దుష్టులను. యెహోవా దృష్టికి వాళ్ళు యెహోవా దృష్టికి పాపులునై ఉండిరి. ఏమైపోయినట్ట? సొదొమ యోర్దాను కోరుకున్నాడు లోతు. ఆ సొదొమ కుమారుడు పట్టణము, అక్కడున్న మనుషులు ఎవరంట? లోకంలో ఏముందంట? దుష్ట సాంగత్యము మంచ నడివడిని ఏం చేస్తుంది? ఆ సొదొమ మనుషులు ఎవరంటే వాళ్ళెవరు? దుష్టులు, పాపులై ఉన్నారు. కనుక ఇక్కడ ఒకటో కీర్తన అదండి, దుష్టుల మార్గం నిలవక పాపుల మార్గమున అపహాసులు కూర్చున్న చోట మనం ఏం చేయకూడదు. ఏముంది? కీర్తన 107 మొదలు వచ్చిన ఏముంది? ఆ మాట చదువుతాం. దుష్టుల ఆలోచన చెప్తున్నాడు నడవక పాపుల మార్గం నిలవక ఎక్కడ ఉండకూడదంట? అపహాసులు కూర్చున్న చోటున మనము. అందుకని ఎవరు దేని చేత వారు నడతలు శుద్ధిపరుచుకుంటారు? దేవుడి యొక్క వాక్యము చేత. ఇక్కడ అబ్రహాం ఏం కోరుకున్నాడు? చూడండి, చిన్న మాట. లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత యెహోవా ఇదిగో నీవు కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, నీవు ఉన్న చోటనే ఉత్తరము తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు తట్టును చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చెదను. ఆయన ఏం కోరుకున్నాడు? అబ్రహాం గారు కానాను కోరుకున్నాడు. కానాను అనగా పరలోకాన్ని ఆయన ఏర్పరచుకున్నాడు. లోతు సొదొమ కుమారుడు కోరుకున్నాడు. కానీ కానాను, ఈ యొక్క కానానుగా పరలోకం, ఆ పరలోకంలో ఏం పారుతుంది అంట? పాలు తేనెలు ప్రవహిస్తూ ఉంటాయి. దేశం, ఆ కానాను దేశాన్ని అబ్రహాం కోరుకున్నాడు. లోతు అయితే దుష్టులు సొదొమ కుమారుని కోరుకున్నాడు. మన జీవితంలో కూడా ఈ లోక స్నేహం దేవుడితో వైరమని మనం ఎరిగి యవనస్తులుగా దేవుడి సన్నిధిలో యవనత్యం తిమోతి ఎలాగైతే పారిపోయాడో పవిత్రమైన హృదయం గల వారి ప్రభుతో ప్రార్థించే వారిగా మనం ఉండాలి. అలా ప్రార్థించడానికి మార్కు సువార్త 11వ అధ్యాయం 32వ వచనం కూడా చదువుతాం. మార్కు సువార్త 11వ అధ్యాయం 32వ వచనం చదువుతాం. ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు గడియ గూర్చియు తండ్రికి తప్ప ఏ మనుషుడైనను పరలోకమందు దూతలైనను కుమారుడైనను ఎరుగరు. ఎవరు? పరలోకమందు దూతలైనను కుమారుడైనను ఎరుగరు. జాగ్రత్త పడుడి. మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. ఆ కాలము ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఆ కాలము యేసు ప్రభు ఏ సమయంలో వచ్చునో మీకు తెలియదు. కనుక మనం ఏం చేయమంటాడు? మనం జాగ్రత్త పడి ఉండవాలి. ఎట్లాగంటే మెలుకు కలిగి ఈ యవన కాలంలో
ప్రభు వచ్చే గడియ దేవదూతల కలెను మనుషులైనను ఎవరును ఎరగరు కాబట్టి మీరు మెలకువ కలిగి ఏం చేయమంటాడు? ప్రార్థన చేయి. ఆ ప్రార్థన మనం చేస్తున్నాం. ప్రభువా, నువ్వు ఎప్పుడు వస్తావు, మేము సిద్ధపడతానని చెప్పి మేము సిద్ధపడతామని చెప్పి మన ప్రార్థన మన ప్రార్థన ఎప్పుడైనా ప్రార్థన చేసావా? మరొక్కసారి మనం కనుక ఆలోచించేసి ప్రశ్న చేసుకుంటే, రోజు మనం ఉదయం కాలనీ ప్రార్థన చేసుకుంటాం, చక్కగా బైబిల్ చదువుకుంటాం, మరి అన్నీ చేస్తున్నాం. కానీ ప్రభా, నువ్వు వస్తే నేను సిద్ధపాటు రెడీగా ఉన్నాను అని ప్రార్థన మనం ఎప్పుడైనా చేయగలిగినావా? మరొకసారి ఆలోచన చేసుకోవాలి. ఎవరి కాలంలో ఉన్నాం, ఎవరి జీవితంలో ఉన్నాం కనుక మనం అలాగా సిద్ధపడాలని. అందుకని ఇర్మియా ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ఏమన్నాడు? యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మీ విషయమై ఏం చేయమన్నాడా? జాగ్రత్త పడుడి. ఎందుకో ఆయన అక్కడ మాట చెప్పాల్సింది. ప్రవక్త ఇర్మియా గారు యూదా ఇజ్రాయెల్ ఆ ప్రజలు ఆ దినాల్లో విశ్రాంతి దినమని, ఆ విశ్రాంతి దినములో వారు ఏం చేస్తారంటే, కింద మాట కూడా చదువుకుంటూ వస్తే మనకు అర్థమవుతుంది. చదవండి. ఏం చేయకూడదంటే విశ్రాంతి దినమున ఏ బరువు వేయకూడదు, అంటే ఏ పని చేయకూడదు. అది మనకి ఇప్పుడు ఏంటంటే ఆ దినాలు విశ్రాంతి దినము, కానీ ఇప్పుడు అది మనకి ప్రభు దినం. ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేచిన దినములో, ఈ విశ్రాంతి దినములో ఏం చేయకూడదంటే ఏ పనియు అంటే బరువు మోయకూడదంట. కింద మాట్లాడుకుంటాడు ఏంటంటే అది యెరూషలేము గుమ్మములలో, యెరూషలేము అనగా ఏంటండి? మనకి ఆరాధన స్థలం, యెరూషలేము ప్రార్థనా మందిరం. ఆ దినాల్లో వారు యెరూషలేము ఉండగా వాళ్ళు ఏం చేసేవారంటే బరువులు మోసుకుంటూ వెళ్ళేవారు. ఆ దినం అప్పుడు వాళ్ళకి ఇర్మియా ప్రవక్తను ప్రశ్నించాడు, విశ్రాంతి దినమున మీరేమి బరువులను వేయకూడదు. వారు ఎక్కడ? యెరూషలేము అనగా దేవుడి మందిరం. అంటే ఆ దినాల్లో ఇశ్రాయేలు ప్రజలు ఆ పని చేశారు. అయితే ఇప్పుడు మనమేంటంటే ఈ ప్రభు దినం, ఈ పునరుద్ధాన దినం, ఈ పునరుద్ధాన దినంలో మనం ఏం చేయాలంటే ఏ పని చేయాలి. ఇది ప్రభు దినం. ప్రభు ఆయన మన కొరకు తన సిలువలో తన రక్తము కార్చి ఆయన మన కొరకు మరణించి తిరిగి భూస్థాపన చేయబడి 3వ దినమున లేచిన ఆ దేవుడు ఇది పునరుద్ధాన దినంగా మనకు ఇచ్చాడు. యవనస్తులు అవ్వచ్చు, మన పెద్దవారు ఎవరైనా కూడా ఇది విశ్రాంతి దినం. ఈ ప్రభు ఈ పునరుద్ధాన దినములో మనం ఎట్లా ఉండాలంటే ఏ పనియు చేయకూడదు, ఏ చదువుకి వెళ్ళకూడదు. ఎక్కడగా ఆ దినాల్లో ఒక దేవుడు సన్నిధిలోనే జీవించడం ప్రవక్తని ఇర్మియా గారు ఆ ఇజ్రాయెల్ ప్రజలు చెప్పారు. మనము ఈ ఆదివారం పూట ఏం చేస్తామంటే పనులు పెట్టుకుంటూ ఉంటాం. మనకేదో పనులు పెట్టుకొని దేవుడి యొక్క మందిరానికి బరువు అనగా ఏంటంటే పనులు, ఏ యొక్క పనులు. ఆ దినాల్లో వాళ్ళు యెరూషలేము ఉండగా ఏ బరువును మీరు వేయకూడదు. ఆ దినాల్లో బరువులు పోసుకుంటూ ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉండేవాడు. అప్పుడు ఇర్మియా ప్రవక్త చెప్పాడు, ఏ బరువును మీరు వేయకూడదు, అంటే ఏ పని చేయకూడదు. ఎందుకంటే విశ్రాంతి దినముగా ప్రభు దినం, ఇది పునరుద్ధాన దినం. ఈ ప్రభు పునరుద్ధాన దినములో ప్రభువుని మనం ఆరాధిస్తూ, ప్రభువుని మనం బలపరుస్తూ, ప్రభువుని మహింపడుతూ, ప్రభు మందిరంలో, ప్రభు పనిలో, ప్రభు పరిచయలో మనం జీవించాలి ఆ దినం. అందుకనే హెబ్రోన్లో కదా చూసినట్ట, ఇదివరకు ఇంకా ఉదయకాలం వస్తే ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అందులో మాతో పాటు రక్షించబడిన ఆయన అడిగితే అప్పుడు ఉదయం 6:30 కష్టం కదా, రాత్రి మాకు 10:10 అంటే ఏంటంటే మనులు పరిచర్య సేవ మనం కలిగి ఉండాలి. మనం అనుభవవుతున్నాము. మరొకసారి ఈ యొక్క సాయంకాలం మనస్సుల విషయంలో ప్రభు మనతో మాట్లాడాలి. ఈ విశ్రాంతి దినంలో, ఆ విశ్రాంతి దినం ఏంటంటే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం చూస్తే,
ఉమ్. ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతి 1వ అధ్యాయము 9వ చదువు ప్రకటన. ఈ సహోదరులను ఉమ్. యేసుని బట్టి ఉమ్. కలిసి శ్రమలోను రాజ్యంలోను ఉమ్. సహనంలోను పాలువాడుతున్న యోగాలను నేను ఉమ్. దేవుని వాక్యం నిమిత్తమును యేసు గురించిన సాక్ష్యం నిమిత్తమును పదవ చదువు 10-11 కంప్లీట్. ప్రకటన 1వ అధ్యాయము 10-11 చదువు. ప్రభు దినమందు దేవుడు ఆత్మవర్షుడై ఉండగా ఊరుతరని గొప్ప స్వరము నేను చూస్తున్నది పుస్తకంలో రాసి చాలు. ఇక్కడ ఏమనంటే ఈ మాట చాలు. ఆ దినము ప్రభు దినము దాన్ని ఏమైనాడంట ఆత్మవంశుడై ఉన్నాడు. అందుకనే మనం ఆదివారం ఎక్కువ ఉదయకాల సమయంలో మరి ఆదివారం ఈ పునరుత్థాన దినంలో మనం ఎక్కువ ప్రాముఖ్యత అంటే దేవుడు ఆయన ఆత్మ కనుక ఆయన్ని ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి మనం ఎంతైనా ఎగిరిపడుతూ ఉంటాం. అలాగ ఆరాధించిన తర్వాత ప్రభుత్వంలో పాల్గొనడానికి యోగ్యులుగా మనం పడతాం. అందుకని ఆ దినాలు విశ్రాంతి దినంలో ఆ ఇశ్రాయేలు ప్రజల నుంచి ఇర్మియా ప్రవక్త చెప్పినమాట అంటే యెరూషలేము గుండా మీరే దినములను అంటే ఏ పని మీరు చేయకూడదు. అది ప్రభు దినం, అది పునరుద్ధాన దినం. ఆ పునరుద్ధాన ప్రభు దినంలో ప్రభు పని మాత్రం మనం చేయడానికి నేర్చుకోవాలి. అది యవనులు దేని చేత వారి రక్తం శుద్ధిపరుచుకుంటారు. సామెతల గ్రంథం 8వ అధ్యాయము మొదటి చదువు. జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరమును వినిపించుచున్నది. ధ్రువ ప్రక్కను రాజవీధుల మొగలలోను నడి మార్గములలోను అది నిలుచుచున్నది. గుమ్మముల యొద్దను పురద్వారమునద్దను పట్టణపు గౌనుల యొద్దను నిలవబడి అది ఇలాగూ గట్టిగా ప్రకటన చేయుచున్నది. మానవులారా జాగ్రత్తగా మానవులారా మీకే నేను ప్రకటించుచున్నాను. నరులకు మీకే నా కంఠస్వరము వినిపించుచున్నాను. జ్ఞానము లేని వారలారా జ్ఞానము ఎట్టిదైనది తెలుసుకొని, ఇంకా జ్ఞానం లేని వారుగా ఉంటే జ్ఞానం ఎట్టిదైనది తెలుసుకొని, బుద్ధిహీనులారా బుద్ధి ఎట్టిదైనది యోచించి చూడండి. నేను శ్రేష్టమైన సంగతి ఈ మాట చూడండి. ఇక్కడ సొలొమోను ఆయన మహాజ్ఞాని. ఆయన చెప్పినట్టు నేను ఏ మాట చెప్పినట్ట శ్రేష్టమైన సంగతులను చెప్పేదను వినుడి. నేను చెప్తున్నా, మీరు వినండి. నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును. నా పెదవులు ఏమవుతున్నాయి? యథార్థమైన మాటలు. అంటే మానవులారా నేను చెప్పు ఉపదేశమును, నేను చెప్పు సంగతులను మీరు వినాలి. కనుక ఆయన పెదవులు ఏం పడుతున్నాయంట? యథార్థత కలిగి. అందుకనే యథార్థతలో మనం చూపించాలి. యథార్థత యవనులు దేవుని చేత వాళ్ళని నమ్మకం శుద్ధిపరుచుకుంటారంటే యథార్థత కలిగి ఆయన ఉపదేశాన్ని మనం గ్రహించినప్పుడు, దేవుని యొక్క మాటలు మనలో అలా అనుభవించినప్పుడు మనము యథార్థత కలిగి దేవుడి కొరకు తెలవాలంటే న్యాయంగా యథార్థంగా ప్రభు కొరకు ఎవరి కాలం బ్రతకాలి. అలా బ్రతకడానికి మీకా ప్రవక్త మాట చెప్తారు. మీకా ప్రవక్త మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం చెప్తాం. మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం చెప్తాం. మనుషుడా
మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియబడుచున్నది. మనుషుడా ఏది ఉత్తమము అది నీకు అది తెలియజేయబడుచున్నది. తెలియపరచబడుతున్నది. న్యాయముగా నడుచుకున్నటయు ఏం చేయాలంటూ న్యాయముగా మనుషుడా ఏది ఉత్తమము అది నీకు తెలియపరచబడుతుంది. న్యాయముగాను నడుచుకున్నటయు కనికరమును ప్రేమించుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఏం చేయాలి నువ్వు? దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఏమంటున్నాడు దేవుడు మనల్ని? ఇంకొకసారి చదివిస్తాం మాట. గట్టిగా మనుషుడా ఏది ఉత్తమము అది నీకు తెలియజేయబడి ఉన్నది. ఇంకా పై మాట కనుక ఆలోచన చూస్తే ఇంకో మాట ఉంటుంది. ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శించును. ఏమి తీసుకొని వచ్చి యెహోవాను దర్శించదును. ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును. దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శించునా. చూడండి, దహన బలులను ఏడాది దూడలను నేను తీసుకొచ్చి అర్పించి నేను దర్శించుదురా. వేల కొలది పొట్టేళ్లను వేలాది నదులంతా వేల కొలది ముగ్గలిచ్చిన దేవుడికి అవసరం. నువ్వు వేలాది నదులంతా విస్తారమైన ధైర్యం ఇచ్చిన ఆ ప్రభుకి చదవడు. ఆయనకు సంతోషము కలుగజేయున. మనం ఏమి ఇచ్చినప్పుడు కూడా దేవుడిని మనము సంతోషపరచలేము. నా అతిక్రమమునకై నా జ్యేష్ఠ పుత్రుని నేను ఇస్తున్నా. నా జ్యేష్ఠ పుత్రుని నేను చేసిన పాపమును బట్టి నేను పొందిన శాపాన్ని బట్టి నా జ్యేష్ఠ పుత్రుని నేను నీకు ఇస్తున్నా. నా పాప పరిహారమునకై నా గర్భ ఫలమును నేను ఇస్తున్నా. నేను నీకు ఇస్తున్నా. మనుషుడా, ఈ మాట బాగా చదవాలి మనం. అందరూ పేరు చెక్క. మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొని మన జీవితంలో ఏది ఉత్తమమో అది దేవుడు ఈ దినాన మనకు తెలియపరుస్తున్నాడు. మనం దినదినము కూడా దేవుని వాక్యం నేను వింటున్నాం. అయితే అది నీకు తెలియపరచబడుతుంది. ఏమంటాడు? న్యాయముగా నడుచుకున్నటయో కనికరమును ప్రేమించుటయో. ఏం చేయాలి మనం? న్యాయంగా నడుచుకుంటూ కనికరమును ప్రేమించుటయో. దీన మనసు కలిగి ఏ మనసు కలిగి ఉండాలి మనం? దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయో. ఏం చేయాలంటే మనం దీన మనసు కలిగి మన దేవుని ఎదుట చెప్పాలంట మన ప్రవర్తన దీన మనసు కలిగి ఆయనకి ఇంపైనగా మన ప్రవర్తన. నీ దేవుని ఎదుట నువ్వు ఎలా ఉండాలంటే ప్రవర్తించినప్పుడు దీన మనసు కలిగి చాలా తగ్గించుకొని మనకున్న హోదాలు, మనకున్న చదువులు, మనకున్న పేరు ప్రఖ్యాతులను కూడా మనం ఏం చేయాలంటే అన్ని పక్కన పెట్టేసి దీన మనసు కలిగి ఆ ప్రభుకి మనం ప్రవర్తించక సాధ్యపడటంతో మాట. ఎందుకంటే ఈ హెబ్రోన్ సహవాసంలో మరి పెద్ద ఐపీఎస్ ఆఫీసర్లు, కలెక్టర్లు, ఎస్పీలు వీళ్ళందరూ కూడా వారి హోదాలని, వారి ఉద్యోగాలని అన్నిటిని కూడా పక్కన పెట్టి వారు దీన మనసు కలిగి ఆ దేవుడి యొక్క అలాగే ప్రవర్తించవాలంటే వారు ప్రవర్తించడం అంటే లోకంలో కాకుండా ప్రసంగిలో చెప్తాడు కదా. 3:1 ఏమంటాడంట? 5వ అధ్యాయం ప్రసంగి 5:1 నీవు దేవుని మందిరమును పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొని. ఏం చేసుకోవాలప్పుడు? నీవు దేవుడి మందిరంలోకి పోయినప్పుడు మన ప్రవర్తన మనం చాలా దేవుడి మందిరం వచ్చినప్పుడు మనం ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని ఇక్కడ మనుషుడా ఏది ఉత్తమము? నువ్వు న్యాయముగాను కనికరముగా నువ్వు దీన మనసు కలిగి నువ్వు ప్రవర్తించుటే దేవుడు తీస్తావు. నువ్వు వేలాది నదులను విస్తారం ఇచ్చినా, మనకు పేరు ప్రఖ్యాతులు ఉన్నా, మనకు ఆస్తి పాస్తులు ఎంత హోదా ఉన్నప్పుడు కూడా దేవుడు వాటిని మనకు లక్ష్యపెట్టాడు. దేవుడు మనకి మనం దేవుని తగ్గించుకున్నప్పుడే మన ప్రవర్తన ప్రభు చూస్తూ ఉంటాడు. ఆ ప్రవర్తన చూసినప్పుడు ప్రభు తన గొప్ప కార్యాల జీవితంలో ఎలా చేస్తాడంటే మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం కూడా చదువుతాం. పేతురు రాసిన మొదటి పత్రిక
పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చదువు. తన నిత్యమై మనకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానియకు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి ఏం చేస్తాడు? ఇప్పుడు స్థిరపరచి దేవుడు మనల్ని ఏం చేస్తాడైనా బలపరుస్తాడు. అందుకని 119 కీర్తనకు వచ్చేద్దాం. 9వ వచనం చదువుకొని మరి యొక్క మాట 119 కీర్తన 9వ వచనం చదువుతాం. 119 కీర్తన 9వ వచనం. 119 9 చదువు. యవనస్తులు దేని చేత తన నడకను శుద్ధిపరచుకుందరు ఈ వాక్యమును బట్టి. అది దేవుడు ఒక వాక్యాన్ని బట్టి మనం ఏం చేయాలంట? యవన కాలంలో ఉన్నాము, యవన జీవితంలో ఉన్నాము. ఆయన వాక్యాన్ని బట్టి మనం ఏం చేయాలంటే మన నడతలను, మన జీవితాలను, మన ప్రవర్తనను మనం జాగ్రత్తగా చూసుకొని ప్రభు కొరకే ఎదురు చూస్తూ ఈ యొక్క అంత్య దినాల్లో, ఈ చెడ్డ దినాల్లో ప్రభు వచ్చే సమయంలో మనం ఉన్నాం. ఆ ప్రభు రాకడ కొరకే మనం పరిశుద్ధమైన జీవితంతో మనం సిద్ధపడుతూ ప్రార్థించే ఉండాలి. మనకి ఈ మాటలు ప్రభు మనకు కాదు, మనం ప్రార్థన చేసుకుందాం.